హాయ్ ఫ్రెండ్స్, ఈ రవ్వ లడ్డు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేస్తానో చూపిస్తాను రండి. 3 గ్లాసులు వచ్చేసి రవ్వను తీసుకొని, ఒక గ్లాస్ వచ్చేసి పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసుకొని ఇందులో కలుపుకోవాలి. ఈ కొబ్బరిలో ఉన్న తేమంతా రవ్వకు పట్టేటట్లు బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. చూశారు కదా, ఇలా కలిపేసి పక్కన పెట్టుకోవాలి కొద్దిసేపు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో నెయ్యి వేసి ఇలా కట్ చేసి పెట్టుకున్న క్యాషు బాదం వచ్చేసి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇంకో ప్యాన్ తీసుకొని నెయ్యి వేసి ఇలా రవ్వనైతే ఇందులో కలిపేసుకొని స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మినిమం 15 మినిట్స్ అన్నా పడుతుంది. హై ఫ్లేమ్లో పెడితే రవ్వ ఈ కొబ్బరి వచ్చేసి మాడిపోతుంది, అంత టేస్ట్ అయితే ఉండదు. ఎంత స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మన రవ్వ అనేది అంత మంచి కలర్ అయితే వస్తుంది. ఇలా రవ్వ మంచిగా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వలోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న నట్స్ని అయితే వేసి కలుపుకోవాలి. ఇప్పుడు పాకంకి ఒక గ్లాస్ చక్కెరకి ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని లేత పాకం వస్తే సరిపోతుంది. దీన్ని తీసుకెళ్ళి మన రవ్వలో కలిపేసుకొని చల్లారినంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా చేతికి నెయ్యి రాసుకొని మనం రవ్వ లడ్లు చుట్టేసుకుంటేను ఎంతో టేస్టీ అయినా కమ్మనైనా రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోతుంది. ఇది చాలా జ్యూసీగా భలే ఉంటుంది. మనం చక్కెర పాకం పట్టి వేసుకున్నాం కదా, అందుకే రవ్వ లడ్డు అనేది చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది, గట్టిపడదు. చూశారు కదా, మన లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి. ఎంతో టేస్టీ అయిన రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో ఒక కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.